హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా ఇమ్మీడియట్ గా నువ్వు రీచ్ అయ్యే ఒక 3 పర్సన్స్ ఇన్ యువర్ లైఫ్. ఓ ఇది నీ పేరుంటే అని చెప్పేసి రాసుకున్నా క్వశ్చన్ ఇది. అసలు ఉంటుందని అనుకుంటున్నావా? చెప్పాను. యా, అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ నువ్వు రీచ్ అయ్యే 3 పీపుల్. వెరీ గుడ్ క్వశ్చన్. తమన్నా, భాటియా, No, సింహాద్రి. చైతు and let me see. Sushruth is Family. ఆయనకి చెప్పు కొంచెం ఎడ్యుకేట్ హిమ్. నో ఫ్యామిలీ కాకుండా అన్నా నేను. తమన్నా, చైతు అండ్ సాకేత్. తెలుసు కదా. నెక్స్ట్ ఏమైంది అవినాష్, ఫేస్ అలా అయింది? నెక్స్ట్ క్వశ్చన్ అడుగుచు. మీకు ఒకప్పుడు మీ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ మీరు గ్రో అవడానికి, అలాగా మీరు మీ ఫ్రెండ్స్ కి ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు గ్రో అవడానికి? గ్రో అవడం అంటే నైన్ ఏంటిది? టైమ్స్ ఇచ్చే సపోర్ట్. గ్రో అవడం అంటే ఏంటిది మామూలుగా? ఎదగడం కోసం, మీరు ఎదగడం కోసం శ్రీముఖి లాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు, నీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు చాలా మంది. అలా నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నావు వాళ్ళు ఎదగడం కోసం? ఎదగడం కోసం సపోర్ట్ ఎదగడం అంటే కోసం కాదు. let me just clarify it to public also once through your medium. Yes. See, support is what, అరే బాగా చేస్తున్నావురా, ఇంకా బాగా చేయి, యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దట్, ఆర్ ట్రై దిస్, ఈ అవుట్ఫిట్ బాగుంది, ఈ అవుట్ఫిట్ బాగాలేదు. బీయింగ్ హానెస్ట్ అబౌట్ వాట్ హీ ఈస్ డూయింగ్, True. ఎంకరేజింగ్ Yeah. వెన్ హీ డస్ సంథింగ్ వెరీ నైస్. True. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ షోలో ఏదైనా అద్భుతంగా చేసినప్పుడు కానీ, Yes. ఏదైనా చేసినప్పుడు కానీ, ఆల్వేస్ బీయింగ్ దేర్. అంటే ఈ మనిషి నేను ఈ రూమ్ లో ఉన్నప్పుడు, నేను లేనప్పుడు కూడా నా గురించి మంచి మాట్లాడే వ్యక్తి ఎవరంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే యూ బోత్. అట్లా ఐ విల్ గివ్ సపోర్ట్ బట్ నథింగ్. అదే నువ్వు ఇచ్చిన సపోర్ట్, ఇలాంటి సపోర్ట్ నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటావు? అదే లైక్ ఏమన్నా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు బాధపడకు, వన్ ఫైన్ డే మనకు మంచి రోజులు వస్తాయి అండ్ ఇలాంటి ట్రై చేయి, కొత్తగా ట్రై చేయి అండ్ మూవీస్ ఆఫీస్ మనం వెళ్తుండాలి, లైక్ నాకు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ Suggestions. అలా చెప్పి మనం సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే శ్రీముఖి, ఇప్పుడు దాకా శ్రీముఖి అమేజింగ్ షోస్ అన్ని కూడా హోస్ట్ చేస్తుంది, ది బెస్ట్ యాంకర్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంది. అవుట్ ఆఫ్ ఆల్ ద షోస్ నీకు హార్ట్ కి చాలా దగ్గరగా చాలా ఫేవరెట్ షో అంటే వాట్ ఈస్ దట్ షో? హార్ట్ కి చాలా దగ్గరగా ఫేవరెట్ షో, ప్రతి ఒక్కరి లైఫ్ లో కెరియర్ లో బ్రేక్ వచ్చిన షోస్ అని అంటారు కదా, అట్లా నా లైఫ్ లో ప్రస్తుతానికి ఒకప్పుడు బ్రేక్ వచ్చింది పటాస్ వల్ల. రైట్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆదివారం షో బాగుంటుందండి, ఆదివారం షోలో బాగుంటుందని అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ సే పటాస్ ఇస్ మై మేజర్ బ్రేక్ అండ్ వాట్ ఎవర్ నెక్స్ట్ వస్తున్నాయని. దాని తర్వాత బిగ్ బాస్ వాజ్ ఆల్సో సంథింగ్, ఎవ్రీ షో హ్యాడ్ సంథింగ్ టు డూ. ఇప్పుడు పటాస్ వల్ల నా టీనేజ్ యంగ్ అది కాలేజ్ గోయింగ్ అది కనెక్ట్ అయింది. బిగ్ బాస్ లో వాట్ ఇస్ స్ట్రీమ్ కి ఇన్ పర్సన్ కనెక్ట్ అయింది. ఆదివారంలో ఓకే ఒక సీరియల్ ఫ్యామిలీస్ తో ఎంటర్టైనింగ్ అది అయింది. సో పర్టికులర్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ వుడ్ సే గోల్డ్ రష్. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షోస్ ఎవర్. శ్రీముఖి హోస్ట్ చేసిన వాటిలో ద మోస్ట్ అండర్ రేటెడ్, ఎవరికి తెలియని షో. బట్ ఐ థింక్ ఐ డిడ్ ఆల్మోస్ట్, నేను ఫస్ట్ ఫీమేల్ హోస్ట్ గా లేడీస్ అందరినీ హ్యాండిల్ చేస్తూ చేసిన షో గోల్డ్ రష్. దట్ ఈస్ ఆల్సో యూ లుక్ అమేజింగ్ ఉంటావు. సో యా అవినాష్.